యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాఫిద్ అల్ నహ్యద్ భారత పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆయనకు మోదీ స్వాగతం పలికారు. కేవలం కొన్ని గంటల పాటే ఆయన ఢిల్లీలో గడిపారు. అయితే పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. రైతులకు ఉపయోగపడేలా కీలక ఒప్పందం జరిగింది. యుఏఈ ప్రెసిడెంట్ ఢిల్లీలో దిగారు. ప్రధాని మోదీతో కేవలం 3 గంటలు భేటీ అయ్యారు. ఎలాంటి హడావిడి లేదు, పెద్ద ఉపన్యాసాలు లేవు. వచ్చిన పని ముగించుకొని వెళ్లిపోయారు. కానీ ఆ 180 నిమిషాల్లో జరిగిన ఒప్పందాలు రాబోయే 10 ఏళ్లలో మన దేశ రూపురేఖలను మార్చబోతున్నాయి. పెద్ద కంపెనీల సంగతి పక్కన పెడితే మన దేశంలోని చిన్న వ్యాపారులకు ఇది నిజంగా పండగ. భారత్ మార్ట్ వర్చువల్ ట్రేడ్ కారిడార్ పేర్లతో కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. దీనివల్ల మన ఊరి బియ్యం మిల్లు ఓనర్ అయిన, మసాలాలు అమ్మే వ్యాపారైనా తమ సరుకులను నేరుగా దుబాయ్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. 2032 నాటికి ఇండియా, యుఏఈ మధ్య వ్యాపారాన్ని డబల్ చేయడమే లక్ష్యం. మన సరుకులకు గల్ఫ్ దేశాల్లో గిరాకీ పెరుగుతోంది. లాజిస్టిక్స్ చేసుకోవడానికి అదానీ, టాటా లాంటి కంపెనీలు రెడీగా ఉన్నాయి. గుజరాత్లోని ధొలేరా సిటీలో ఎయిర్పోర్ట్, పోర్ట్, కరెంట్ ప్రాజెక్టుల కోసం యుఏఈ భారీగా డబ్బులు పెడుతోంది. దీనివల్ల మనం వస్తువులు తయారు చేయడమే కాదు, వాటిని రవాణా చేయడంలోనూ కింగ్ అవుతాం. అదానీ గ్రూప్, టాటా ఎలక్ట్రానిక్స్, టోరెంట్ పవర్ లాంటి కంపెనీలకు ఇది జాక్పాట్. మన హెచ్పిసిఎల్ కంపెనీ యుఏఈకి చెందిన గ్యాస్ కంపెనీతో 10 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. దీనివల్ల లాభం ఏంటంటే వచ్చే 10 ఏళ్ల పాటు గ్యాస్ ధరలు, కరెంటు ఖర్చులు ఒక అంచనాలో ఉంటాయి. ఫ్యాక్టరీలకు, సామాన్యులకు ఇది పెద్ద ఊరట. చిన్న సైజు అణు రియాక్టర్ల టెక్నాలజీలో ఇద్దరు కలిసి పనిచేస్తారు. మన ఇస్రోతో కలిసి రాకెట్ లాంచింగ్, స్పేస్ సామాగ్రి తయారీలో యుఏఈ భాగస్వామి అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక సూపర్ కంప్యూటర్ను ఇండియాలో ఏర్పాటు చేస్తారు. మన టెక్ స్టార్టప్లకు ఇది రాకెట్ ఇంధనం లాంటిది. ఇన్నాళ్ళు మనం ఆయుధాలు కొనేవాళ్ళం, కానీ ఇకపై ఇద్దరం కలిసి ఆయుధాలు, డిఫెన్స్ టెక్నాలజీని తయారు చేస్తాం. ఎలాంటి బిఈఎల్ లాంటి మన కంపెనీలకు మిడిల్ ఈస్ట్లో మార్కెట్ ఓపెన్ అయినట్టే. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను సులభతరం చేస్తారు. అంటే మన రైతులు పండించే బియ్యం, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా యుఏఈకి ఎగుమతి చేయవచ్చు.